హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే అంటే ఇది పోయిన సండే అది వీడియో పూర్తిగా పాతకాలం పద్ధతిలో పొయ్యి మీద వంటలు చూడండి. రోల్లో రసానికి పొడి దంచాను. పొడి కొద్దిగా మెత్తబడిన తర్వాత తెల్లగడ్డలు వేసి దంచాను. ఈ లోపల మా మమ్మీ చికెన్ని కడిగి పెడతా ఉంది. చికెన్ ఇట్లా నీట్గా కడుక్కొని ఒక బాక్స్లోకి తీసుకోవాలి. తర్వాత చూడండి, ఇందాక దంచి పెట్టుకున్న పొడి ఒక గిన్నెలోకి తీసుకొచ్చుకొని రసం కనమాట. పొడి ముందే పిసికి పెట్టేసిన రసం మా అమ్మ పిసికేసింది ఆల్రెడీ. ఒక పక్క అయితే అన్నం ఉడకతా ఉంది చూడండి. కట్టెల పొయ్యి మీద అన్నం బాగా ఉడకబెట్టుకొని చూడండి తెల్లనియాలి. పొంగు వచ్చిన తర్వాత 2-3 పొంగులు ఆ తర్వాత వంచుకోవాలి. అన్నం అయిపోయింది. ఒక పక్క రసానికి ఎండుమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పిసికి పెట్టుకున్న రసాన్ని వేసేసేయాలి. పిసికి పెట్టుకున్న రసం బాగా తెల్లాక ఆ పొడి కూడా వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. రసాన్ని బాగా తెల్లనియాలి. రసాన్ని అయితే ఇంకో పక్క బాండీలో ఒకరంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఎర్రగడ్డలు వేసుకొని ఆనియన్స్ అన్నమాట వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర టమాటా కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట ముందే నూరి పెట్టుకొని ఉండాలి, అది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా అంటే నూనెలో ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చూడండి, చికెన్ని కొద్దిగా కలిపేసి తర్వాత పసుపు బాగా ఉండాలన్నమాట. నీచు వాసన రాజు పసుపు వేస్తే. ఉప్పు కారం వేసుకోవాలి. తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సారీ ఫ్రెండ్స్, ఇందాక కారం వేసుకోవాలని చెప్పాను కదా, ఇందాక కాదు. ఈ పసుపు ఉప్పు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి కారం. మర్చిపోయి చెప్పేశాను. ఇదైతే పోయిన సండే వీడియో అన్నమాట. కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను. చూడండి, మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్న తర్వాత నూనె పైకి తేలుతుంది. నూనె పైకి తేలిన తర్వాత వాటర్ వేసుకొని లాస్ట్లో గరం మసాలా పౌడర్ అయితే చల్లుకోవాలి. గరం మసాలా పౌడర్ చల్లుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే మీకు పులుసుగా కావాలంటే ఇక్కడే కొద్దిగా ఉప్పు కారం చూసుకొని దించేసుకుంటే సరిపోద్ది ఉడకబెట్టుకొని. అంతే, నాకైతే ఫ్రై కావాలి మాకైతే మా ఇంట్లోకి, అందుకని మేము ఫ్రై చేసుకున్నాం. చూడండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందాక వంచిన అన్నాన్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాం. ఈరోజు సండే వంటలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి.